సో ద నెక్స్ట్ సినానిమ్ అండ్ యాంటానిమ్స్ వర్డ్ ఏంటి అంటే డిఫియన్స్, డిఫియన్స్, ఓపెన్ రెసిస్టెన్స్ ఆర్ బోల్డ్ డిసొబీడియన్స్. అంటే ఇప్పుడు మామూలుగా మన మమ్మీ కానీ డాడీ కానీ చెప్తారు, పెద్దలని గౌరవించాలి, చెప్పిన పని చేయమంటారు. మనం ఏం చేస్తాం, చెప్పని పని చేయం కదా. సో అదేంటి డిసొబీడియన్స్, అంటే చెప్పింది చేయకపోవడము. ఒకంటే రెస్పెక్ట్ చూపించకుండా లేదు నేను చేయను, తిరస్కరిస్తాం కదా వాళ్ళ మాటల్ని కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ, దాన్ని డెఫియన్స్ అంటారు. డెఫియన్స్ ఏమైనా అనొచ్చు. నౌన్స్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఎనీ వైస్. ఓకే. ఓపెన్ రెసిస్టెన్స్, బోల్డ్ డిసొబీడియన్స్. ఓకే. సినానిమ్స్ చూసుకుంటే రెబిలియన్, డిసొబీడియన్స్. అంటే రెబిలియన్ అంటే తిరుగుబాటు, అంతే కదా, నేను చేయను అనేది కూడా రెబిలియన్, తిరుగుబాటుతనము. పెద్ద వర్డ్ అనుకోండి. ఆజ్ఞలు తప్పించడము, ఒబీడియన్స్ ఒబే చేయడము, డిసొబే. ఓకే. యాంటానిమ్స్ ఏంటి, ఒబీడియన్స్, కాంప్లియన్స్. అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు చెప్పినట్టుగా చేయడం, ఒబీడియన్స్. కాంప్లియన్స్ కూడా అంతే, లైక్ వాళ్ళు చెప్పింది అనుసరించడము. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ద స్టూడెంట్ షోడ్ డెఫియన్స్ బై రెఫ్యూజింగ్ టు ఫాలో ద రూల్స్. సో ఇక్కడ ఏంటి, స్టూడెంట్స్ ఉన్న రూల్స్ నేను పాటించను, నేను షూస్ వేసుకొని రాను, నేను టై కట్టుకొని రాను అంటే ఏంటి, హీఈస్ బ్రేకింగ్ ద రూల్స్. ఓకే. చెప్పింది చేయట్లేదు అన్నమాట. ఓకే. నెక్స్ట్ డెలెక్టబుల్ అంటే ఏంటి, డెలిషియస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్లెజెంట్ టు టేస్ట్, అంటే చాలా రుచికరమైనది. ఓకే. టేస్ట్ఫుల్, జస్ట్ రిమెంబర్ టేస్ట్ఫుల్. ఓకే. సినానిమ్స్ చూసుకుంటే టేస్టీ, ఎపిటైజింగ్ అన్నా కానీ రుచికరమైన, రెండుకి అదే మీనింగ్ వస్తుంది. ఎపిటైజింగ్ మోస్ట్లీ ఎలా అంటే అది చూడంగానే తినాలి అనిపిస్తుంది కదా, సో దానికి డిలెక్టబుల్ అంటారు, ఎపిటైజింగ్ అంటారు, టేస్టీ అంటారు, మౌత్ వాటరింగ్ అంటారు. ఓకే. యాంటానిమ్స్ చూసుకుంటే టేస్ట్లెస్, బ్లాండ్. టేస్ట్లెస్ అంటే ఏంటి, రుచి లేనిది. బ్లాండ్ అంటే బోరింగ్గా ఉంటుంది, చప్పగా, ఉప్పు లేదు, కారం లేదు, అదంతా బ్లాండ్ అంటారు అన్నమాట, సాదా సీదాగా ఉండేదాన్ని. సెంటెన్స్ చూస్తే ద చాక్లెట్ కేక్ వాజ్ అబ్సల్యూట్లీ డెలెక్టబుల్ అండ్ మెల్టెడ్ ఇన్ ద మౌత్. ఓకే. అంటే చాలా టేస్టీగా ఉంది చాక్లెట్ కేక్. నెక్స్ట్ డీలీనియేట్ అంటే ఏంటి, టు డిస్క్రైబ్ ఆర్ అవుట్లైన్ క్లియర్లీ ఆర్ ప్రిసైజ్లీ. అంటే ఉన్నది ఉన్నట్టుగా, లైక్ ఇవి అని చెప్పడమే డీలీనియేట్. ఇప్పుడు నేను మామూలుగా క్లాస్ అలా చెప్తున్నాను, మామూలుగా ఫస్ట్ ఏమని స్టార్ట్ చేశాను, క్లియర్గా ఇవి సినానిమ్స్, దాని తర్వాత మనం సినానిమ్స్లో ఏం చెప్పుకోబోతున్నాము అంటే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇదేంటి, ప్రిసైజ్గా అంటే ఏంటి, అక్యురేట్గా. ఓకే. డిస్క్రైబ్ క్లియర్లీ ఆర్ అవుట్లైన్ క్లియర్లీ. మామూలుగా మీకు గుర్తుపెట్టుకోవాలి అనుకోండి, వర్డ్ ఒక గుర్తు రాలేదనుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. డీలీనియేట్ కదా, డీలీనియేట్. బ్రేక్ చేద్దాం, లైన్ అనేది ఉంది. డీ లైన్ అంటే గీత గీస్తున్నాము. ఓకే. గీత గీయడం అంటే ఏంటి, అవుట్లైన్ చేయడం. అంటే ఏదైనా కానీ అవుట్లైన్ చేసి చెప్తున్నాం, అంటే క్లియర్గా చెప్పేటప్పుడే కదా అవుట్లైన్ చేసేది. మనము అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు రాకపోతే, మామూలుగా గుర్తుంటే వదిలేయండి. సినానిమ్స్ మళ్ళీ ఈ గుర్తుపెట్టుకోవడానికి ఇంకో పెద్ద పని కట్టుకొని గుర్తుపెట్టుకుంటారేమో. సినానిమ్స్ చూస్తే డిస్క్రైబ్ ఆర్ పోర్ట్రే. ఓకే. వివరించడము, అంతే కదా. అవుట్లైన్ అంటే క్లియర్గా చెప్పడం అనేదాన్ని మనం డిస్క్రైబ్ అంటాము, పోర్ట్రే అని కూడా అంటాము. గుర్తుంది కదా. సినానిమ్స్ అంటేనే ఏంటి, సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే. యాంటానిమ్స్ చూసుకుంటే అబ్స్క్యూర్, కన్ఫ్యూజ్, అస్పష్టంగా చేయడము, గందరగోళం చేయడం. ఓకే. అబ్స్క్యూరీ అంటే లైక్ ఇట్ ఈస్ అంటే అంత కరెక్ట్గా లేదు, అంటే కరెక్ట్గా అర్థం కాదు. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అన్నా అంతే, కన్ఫ్యూజ్ అవ్వడము, అబ్స్క్యూర్ అవ్వడము. ఓకే. అన్సర్టెన్ కూడా రావచ్చు మనకి ఇక్కడ, అన్సర్టెనిటీ. ఓకే. సెంటెన్స్ చూసుకుంటే ద టీచర్ యూజ్డ్ డయాగ్రామ్స్ టు డీలీనియేట్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. అంటే టీచర్ ఒక డైజెషన్ క్లాస్ అనేది చెప్తుందట వాళ్ళకి. సో ఏమైంది అక్కడ, డైజెషన్ క్లాస్ చెప్పడానికి మామూలుగా డయాగ్రామ్స్ అయితే కావాలి కదా, సైన్స్ క్లాస్ కదా. సో వెన్ షీఈస్ షోయింగ్ ద డయాగ్రామ్స్ అప్పుడు ఏంటి, షీఈస్ డీలీనియేటింగ్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద టీచర్ యూజ్ డయాగ్రామ్ టు డీలీనియేట్, టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, టు క్లియర్లీ డిస్క్రైబ్, టు క్లియర్లీ పోర్ట్రే ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. ఓకే. మీరు అలానే ఆలోచించాలి. డిమైజ్ అంటే ఏంటి, ఫార్మల్గా మనం ఏమంటాము, చనిపోయిన వాళ్ళకి యూజ్ చేస్తాము. ఓకే. డెత్ కానీ చనిపోవడం డిమైజ్ అంటారు. సినానిమ్స్ ఏంటి, డెత్, ఎండ్, అంతే కదా. ఎండ్ కూడా యూజ్ చేస్తామన్నమాట, అంటే లైఫ్ అనేది ఎండ్ అవుతుంది, ఎండ్, డెత్, డిమైజ్. ఓకే.
యాంటోనిమ్స్ చూసుకుంటే బర్త్, అంతే కదా. డెత్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బర్త్, బిగినింగ్. ఓకే. సెంటెన్స్ చూసుకుంటే ద సడన్ డిమైజ్ ఆఫ్ ది యాక్టర్ లెఫ్ట్ ఫ్యాన్స్ ఇన్ షాక్. యాక్టర్ చనిపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు. ఓకే. నెక్స్ట్ వర్డ్ డిరైడ్. డిరైడ్ అంటే ఏంటి? టు మాక్ ఆర్ మేక్ ఫన్ ఆఫ్ సమ్వన్. హేళన చేయడం, నవ్వడం ఒకరిని చూసి. ఓకే. సో దాన్ని డిరైడ్ అంటారు. సినానిమ్స్ చూసుకుంటే రిడిక్యూల్, మాక్. ఇవి రెండిటికి ఒకటే మీనింగ్ వస్తుంది. రిడిక్యూల్, రిడిక్యూల్ అన్నా కానీ మాక్ అన్నా కానీ ఎగతాళి చేయడం వస్తుంది. బులీ కూడా వస్తుంది. యూ కెన్ ఆల్సో యూస్ బులీ హియర్. ఓకే. యాంటోనిమ్స్ ఏమవుతాయి? మాక్ చేస్తున్నాము, నవ్వుతున్నాము. రివర్స్లో ఏముంటాయి వర్డ్స్? ప్రైజ్, ప్రశంసించడం కానీ, అడ్మైర్ చేయడం కానీ. ఓకే. ఆరాధన, ప్రశంస, అభినందన, హానర్, రెస్పెక్ట్, ఇవన్నీ యాంటోనిమ్స్ కిందకి వచ్చేస్తాయి. సెంటెన్స్ ఏమవుతుంది? ఇట్స్ రాంగ్ టు డిరైడ్ అదర్స్ ఫర్ దర్ అపీరియన్స్. అంతే కదా. ఒకరి అపీరియన్స్ చూసి కానీ మనం వాళ్ళని హేళన చేయొద్దు. వి షుడెంట్ డిరైడ్ సమ్వన్, వి షుడెంట్ మాక్ సమ్వన్, వి షుడెంట్ రిడిక్యూల్ సమ్వన్. ఓకే. డిటెక్ట్ అంటే ఏంటి? డిటెక్షన్, డిటెక్టివ్ ఆఫీసర్స్ అన్నమాట. డిటెక్టివ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? కేస్ని అసలు ఏమున్నాయి, అసలు క్లూస్ ఏంటి డిస్కవర్ చేస్తారు. అంటే ఏంటి? వెతుకుతారు. వెతకడమే డిటెక్షన్, సర్చింగ్, అవన్నీ అదే. టు డిస్కవర్ ఆర్ నోటీస్ సంథింగ్ హిడెన్. ఓకే. సినానిమ్స్ చూడండి. డిస్కవర్, స్పాట్, సర్చ్ వస్తుంది. నోటీస్ కూడా రాయండి. డిస్కవర్, స్పాట్, సర్చ్. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్కవర్ చేస్తున్నాము, వెతుకుతున్నాము. యాంటోనిమ్స్ ఏమవుతాయి? మిస్ అవ్వడము, ఓవర్లుక్, పట్టించుకోకపోవడము, ఫెయిల్ అవ్వడము. ఓకే. సెంటెన్స్ చూసుకుంటే ద డాక్టర్ కుడ్ డిటెక్ట్ ద ఇన్ఫెక్షన్ ఇన్ దిట్స్ ఎర్లీ స్టేజెస్. ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది అనుకోండి, మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ కెన్ డిటెక్ట్ ఎర్లీ. ఓకే. అక్కడ ఏంటి? డిటెక్ట్ ఎర్లీ అన్నాను. సో ఏంటి? ముందుగానే చెప్పేస్తున్నాడు అన్నమాట. ముందుగానే హీస్ డిస్కవరింగ్ ద థింగ్, హీస్ డిటెక్టింగ్ ద థింగ్ అండ్ హీస్ టెల్లింగ్. అర్థమైంది కదా. డిస్కవర్ అంటే మోస్ట్లీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ డెటీరియోరేట్. డెటీరియోరేట్ అంటే ఏంటి? ఉన్నదాన్ని ఇంకా చెడుగా చేసుకోవడం. వర్స్, మేకింగ్ ఇట్ మోర్ వర్స్. ఇప్పుడు మామూలుగా క్యాన్సరే ఉందనుకోండి ఎవరికైనా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూ డింట్ డిటెక్ట్, ఏమవుతుంది? 3rd స్టేజ్, 4th స్టేజ్, స్టేజెస్ అనేవి క్రాస్ అయిపోతాయి. అదేంటి? ఆ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ డెటీరియేటింగ్, అంటే వర్సన్ అవుతుంది. మీ బాడీ ఏమవుతుంది? వర్సన్ అయిపోద్ది, అంటే చెడుగా అయిపోద్ది, బ్యాడ్ అయిపోద్ది. ఓకే. ఓవర్ టైం. ఓకే. సినానిమ్స్ వర్సన్, డీక్లైన్, క్షీణత చెందడము. ఓకే. బ్యాడ్ కూడా రాయొచ్చు. ఓకే. వర్స్, బ్యాడ్. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే ఇంప్రూవ్, మెరుగవ్వడము, స్ట్రెంగ్తన్, బలపడడం. దానికి రివర్స్ ఉండే వర్డ్స్. ఓకే. సెంటెన్స్ చూసుకుంటే ద బిల్డింగ్ స్టార్టెడ్ టు డెటీరియేట్ డ్యూ టు ఇయర్స్ ఆఫ్ నెగ్లెక్ట్. అంతే. ఇప్పుడు మనకి చారిత్రక కట్టడాలు ఉన్నాయి కదా, హిస్టారికల్ హెరిటేజ్ సైట్స్, సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఏమవుతుంది? దే ఆర్ డెటీరియేటింగ్, అంటే కాలం గడుస్తున్న కొద్దీ దాని యొక్క అంటే బిల్డింగ్ అపీరియన్స్ కానీ, బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ పాడైపోతూ ఉంది. ఓకే. నెక్స్ట్ వర్డ్ డిటర్మైండ్. డిటర్మైండ్ అంటే ఏంటి? గట్టిగా అనుకోవడం అన్నమాట. షీఈస్ వెరీ డిటర్మైండ్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్. అంటే ఏంటి? గట్టిగా అనుకుందన్నమాట. గట్టి, ఫర్మ్ డెసిషన్, ఫర్మ్ స్టాండింగ్. ఓకే. మీనింగ్ చూసుకుంటే ఫర్మ్ ఇన్ డెసిషన్, నాట్ విల్లింగ్ టు గివ్ అప్. ఈ డిటర్మైండ్ ఉన్న వాళ్ళు అసలు లైక్ ఓడిపోరు అన్నమాట. ఓడిపోవడం కాదు, ఓడిపోతాను అన్న వర్డ్ కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు. ఓకే. మనం కూడా అలానే ఉండాలి. సినానిమ్స్ ఏంటి? రిజల్యూట్, ఫర్మ్, అంతే వస్తుంది. ఫర్మ్ ఇన్ డెసిషన్, రిజల్యూట్, దృఢమైన నిశ్చయం అంటారు. ఈ రెండుటికి మీనింగ్. యాంటోనిమ్స్ ఏంటి? హెజిటెంట్, అన్డిసైడెడ్, అంతే కదా. డిటర్మైండ్ అంటే మనం గట్టిగా డిసైడ్ అవుతున్నాము. యాంటోనిమ్ ఏమవుతుంది? అన్డిసైడెడ్, హెజిటెంట్, సందేహం అనేది ఉంటుంది, కన్ఫ్యూజన్. ఓకే. సెంటెన్స్ చూసుకుంటే షీ ఈస్ డిటర్మైండ్ టు క్రాక్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దిస్ ఇయర్. ఓకే. తను గట్టిగా దృఢ సంకల్పంతో ఉంది. సంకల్పము అది అదే కదా. డిటర్మైండ్ అంటే సంకల్పమే కదా. డివాస్టేట్. డివాస్టేట్ అంటే ఏంటి? టు డిస్ట్రాయ్ ఆర్ రూయిన్ కంప్లీట్లీ. ఇప్పుడు మామూలుగా నిన్ననే
ఇప్పుడు లైక్ నిన్న ఏరోప్లేన్ అనేది క్రాష్ అయింది కదా, సో ఏమైంది, ఇట్ వాస్ డివాస్టేటెడ్ అంటే కంప్లీట్గా రూయిన్ అయిపోయింది. ఆ ఏరోప్లేన్ రూయిన్ అయిపోయింది అండ్ పీపుల్ కూడా చనిపోయారు చాలామంది. సో అక్కడ మనం డివాస్టేట్ వాడచ్చు అన్నమాట. డిస్ట్రాయ్ అయిపోయింది ఏరోప్లేన్. సినానిమ్స్ చూసుకుంటే డెస్ట్రాయ్, షాటర్. షాటర్ కూడా అంతే, ఏదైనా కానీ ఒకటి పగిలిపోయినప్పుడు వస్తువులు ఏమవుతాయి, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతాయి కదా. సో అక్కడ ఏంటి, ఇట్ ఈస్ షాటరింగ్, ఏంటి నాశనం అవుతుంది, పీసెస్గా బ్రేక్ అవ్వడానికి కూడా షాటర్ అంటారు. ఓకే, డిస్ట్రాయ్ అవ్వడము, నాశనం అవ్వడము. యాంటోనిమ్స్ చూసుకుంటే బిల్డ్, అంతే కదా, డిస్ట్రాయ్ అవ్వడము. యాంటోనిమ్ ఏమవుతుంది, బిల్డ్ చేయడము, నెక్స్ట్ రిపేర్ చేయడము, బాగు చేయడము. సెంటెన్స్ చూసుకుంటే ద సునామీ డివాస్టేటెడ్ ద కోస్టల్ టౌన్స్ బియాండ్ రికవరీ. సునామీ ఏం చేస్తుంది, అన్నిటినీ లైక్ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్, మనకు తెలిసిందే వర్డ్, డిస్ట్రాయ్ చేస్తుంది. డివాస్టేట్, డిస్ట్రాయ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రూయిన్ రాసుకోండి, షాటర్ ఒకవేళ గుర్తులేకపోతే. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిగ్నిటీ. డిగ్నిటీ అంటే ఏంటి, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వర్తీ ఆఫ్ రెస్పెక్ట్. అంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్లో కానీ, వే ఆఫ్ మేనర్స్లో కానీ దే నీడ్ టు బి డిగ్నిఫైడ్. అంటే అంటే వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా, వాళ్ళే అన్నమాట డిగ్నిఫైడ్ పీపుల్. ఓకే, సినానిమ్స్ హానర్, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, గౌరవము, గౌరవం ఇవ్వడము. ఓకే, గౌరవం ఎవరికి ఇస్తాము, ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ ఆలోచనలో కానీ అన్నిట్లో డిగ్నిఫైడ్గా ఉంటారో వాళ్ళకి ఇస్తాము. అసలు చాలా చిన్న పదాలే అనుకోండి. అసలు ఇంత చిన్న పదాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ థింగ్ ఏంటి, ఇవి చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయి. ఓకే, డిగ్నిటీ రిపీట్ అయింది. సో మనకి ఎగ్జామ్లో ఏమవుతుంది, సినానిమ్స్ అడుగుతారు. మనకి డిగ్నిటీ అనే వర్డ్ గుర్తుంటుంది కానీ దాని సినానిమ్స్ ఏంటి అని గుర్తురావు. ఇప్పుడు ఇక్కడ చూడండి, హానర్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక్కసారి చదివేయండి గుర్తుండిపోతుంది, అలా బ్రెయిన్లో ఉండిపోద్ది అన్నమాట. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే హ్యూమిలియేషన్, అవమానము, షేమ్, సిగ్గు. ఓకే, హానర్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నిటికీ ఆపోజిట్ వర్డ్స్ హ్యూమిలియేషన్, సిగ్గు, షేమ్. సెంటెన్స్ చూసుకుంటే ఈవెన్ ఇన్ పావర్టీ హీ లీవ్డ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, పావర్టీ టైంలో కూడా ఆయన డిగ్నిటీ తోటి ఉన్నాడు. నెక్స్ట్ డెమినిటివ్. డెమినిటివ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్లీ స్మాల్. మామూలుగా డెమినిటివ్ అన్నారు. డెమినిటివ్ ఎలా ఉంది, డిమినిష్ లాగా ఉంది. డిమినిష్ అన్నా కానీ అంతే కదా, డిమినిష్. డిమినిటివ్ అంటే చాలా చిన్నది, ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఇన్ సైజ్. సినానిమ్స్ చూడండి, టైనీ, మినియేచర్, అదే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ చూసుకుంటే హ్యూజ్, పెద్దగా ఉండడము, ఎనార్మస్, జైంట్. ఓకే, జైంట్ వస్తుంది, హ్యూజ్ వచ్చింది, బల్కీ కూడా వస్తుంది, మ్యాసివ్ వస్తుంది. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద చైల్డ్ హెల్డ్ ఎ డెమినిటివ్ పప్పీ ఇన్ హర్ హ్యాండ్స్. డెమినిటివ్ పప్పీ అంటే చాలా చిన్న పప్పీ అన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పప్పీ. మనం ఇక్కడ మినియేచర్ ఒకరు కష్టంగా ఉందంటే స్మాల్ అని రాసుకోండి. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసర్న్. డిసర్న్ అంటే ఏంటి, టు రికగ్నైజ్ ఆర్ అండర్స్టాండ్ సంథింగ్ క్లియర్లీ. ఇప్పుడు నా క్లాస్ చూసి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది కదా, సో అదే డిసర్న్. సినానిమ్స్ చూసుకుంటే పర్సీవ్, డిటెక్ట్. పర్సీవ్ అన్నా కానీ డిటెక్ట్ అన్నా కానీ అవే మీనింగ్ వస్తాయి, అంటే క్లియర్గా అర్థం చేసుకోవడము ఒక థింగ్ని. యాంటోనిమ్స్ చూసుకుంటే ఇగ్నోర్, మిస్. అంటే గట్టిగా ఇగ్నోర్ అంటే ఎప్పుడు యూస్ చేస్తే పట్టించుకోకపోతే, మంచిగా అంటే అర్థమవుతుంది, వినకపోతే అంతే. ఇగ్నోర్ చేయడము, మిస్ అవ్వడము. ఓకే, గమనించలేకపోవడము, మిస్ అవ్వడం అంటే. సెంటెన్స్ చూడండి, ఇట్స్ హార్డ్ టు డిసర్న్ ద ట్రూత్ ఇన్ ఎ సీ ఆఫ్ లైస్. అంటే ఏంటి, ఎన్నో అబద్ధాల పుట్టలో నిజాన్ని వెతకడం చాలా కష్టము అనేసి అంటున్నారు. అంటే నిజాన్ని వెతకడము కష్టము. ఇట్స్ హార్డ్ టు డిసర్న్ అంటే ఇట్స్ హార్డ్ టు ఫైండ్, ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ డిస్కవర్. డిస్కవర్ అంటే మనకు తెలిసిందే ఏంటి, ఏదైనా కానీ ఉన్నదాన్నే కనుగొనడం, దాన్ని డిస్కవర్ అంటారు. ఓకే, ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ఇట్ వాస్ డిస్కవర్డ్, అమెరికా వాస్ డిస్కవర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, టు ఫైండ్ సంథింగ్ దట్ వాస్ హిడెన్ ఆర్ అన్నోన్. అంతే, అమెరికా ఆల్రెడీ ఉంది. ఈ పోర్చుగీస్ ఏం చేస్తారు, దే ఫైండెడ్ ఇట్. ఓకే, దే ఫౌండ్, సో దాన్ని డిస్కవర్ అంటారు.
ఇన్వెన్షన్ అనేది మళ్ళీ డిఫరెంట్. ఇన్వెన్షన్ అనేది కొత్తగా క్రియేట్ చేసే, అసలు లేదు ఈ భూమి మీద, దాన్ని కొత్తగా క్రియేట్ చేసేదాన్ని ఇన్వెంట్ అంటారు. ఇప్పుడు రోబోట్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ అవర్ హ్యూమన్ కైండ్ ఇన్వెన్షన్. ఓకే, అది ముందు నుంచి ఏం ప్రెజెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ చూసుకుంటే అన్కవర్, ఫైండ్, అంతే కదా. అన్కవర్ ఉన్నదాన్ని పసగట్టడము, ఫైండ్ అన్నా కానీ అదే. యాంటోనిమ్స్ చూసుకుంటే లూజ్, కోల్పోవడము, హైడ్, దాచడము, కన్సీల్, కన్సైడ్, ఇవన్నీ వచ్చేస్తాయి. సెంటెన్స్ చూడండి, సైంటిస్ట్ డిస్కవర్డ్ ఎ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ ఇన్ ద రెయిన్ ఫారెస్ట్. మనకు న్యూస్లో ఎప్పుడు ఒక ఫ్రాగ్, ఎప్పుడు ఒక ట్రీ అట్లుంటాయి. ఇక్కడ ఏమవుతుంది, దే ఆర్ డిస్కవరింగ్ ఇట్. ఓకే,